ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇప్పటి వరకు సీఎం గారు ఆయన ఇచ్చిన 5 హామీలలో చదువు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఎత్తలేదు. అవును. సో మీరు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాబోయే కాలంలో పిల్లలకి చక్కగా చదువు వచ్చేటట్లుగా చేస్తారు అనేసి అంటున్నారు. అదే ధీమా మీద ఉంటున్నారు. ఖచ్చితంగా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో చాలా మందికి పక్కకు జరిపేసి, అంటే తెలంగాణ రాష్ట్రం ప్రజలు వాళ్ళ యోధుల గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు, నేను కూడా ఆ మాట అనను. కానీ మొత్తం మనకి దేశవ్యాప్తంగా ఉన్న యోధుల గురించి వాళ్ళకి జరిపేసి మరి వీళ్ళకి మాత్రమే ఫోకస్ చేయడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పిల్లలకి సిలబస్ లో ఇది ఎంట్రీ చేశారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే మేడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఎంత కష్టపడ్డారో, అనేక మంది బలిదానాల ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో వాళ్ళ చరిత్ర ఎట్లుందో తెలియదు కానండి. తెలంగాణ రాష్ట్రం వచ్చే దిస్ ఈజ్ ఎ పెక్యులర్ స్టేట్, దిస్ ఈజ్ ఎ స్పెషల్ స్టేట్. ఈ స్టేట్ కి ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి స్టేట్ ఇది. ఈ ప్రాణత్యాగాలు చేసినటువంటి వారు ఎవరెవరు ఉన్నారనేది దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ బుక్కుల్లో పెట్టడంలో తప్పేం లేదు కానీ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాకలి ఐలమ్మ, తను షీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఫర్ తెలంగాణ. పాపయ్య గౌడ్, హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఫర్ తెలంగాణ. సో వీళ్ళందరూ మనకు తెలియదు, వాళ్ళ చరిత్ర దాంట్లో పెట్టారు కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. అయితే వైస్ వర్సా అక్కడ ఉన్నటువంటి దేశం కోసం స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళవి కూడా ఉంచుతూ వీళ్ళై పెట్టాల్సింది. ప్రభుత్వాలు మారినాయండి, చెప్పలేం. మరి వీళ్ళు కూడా దృష్టి పెడతారు, చూస్తారు, చెక్ చేస్తారు. అది కూడా